వెల్కమ్ టు డానియల్స్ టాక్ షో. మనం ఈ పాండమిక్ సిచ్యుయేషన్లో చాలా ఎక్కువగా వింటూ ఉన్నాం ప్రాణాయామం, యోగా గురించి. అసలు ఈ ప్రాణాయామం అంటే ఏంటి, యోగా అంటే ఏంటో చాలా విపులంగా తెలుసుకోవడానికి మన మధ్యలో వచ్చారు సురేష్ గారు. వెల్కమ్ టు ద షో. అనంతపూర్లో చాలా ఎక్కువగా వినపడుతున్న పేరు. అదేవిధంగా యోగా గురించి మంచి ఎక్స్పర్ట్ అనగానే నోట్లో టక్కున వచ్చే పేరు సురేష్ గారు. సో సురేష్ గారు, ఈరోజు మీరు మా షోకి వచ్చినందుకు చాలా సంతోషం. ఫస్ట్గా చెప్పండి, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు? బేసికలీ ఆమె ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. సో మాది ఇక్కడే కమ్ముదూరు మండలం, నూతిమడుగు గ్రామం. సో మా డాడీ ఫార్మరు. Brothers, sisters, and సిస్టర్ ఇస్ దేర్, షీ ఈజ్ మ్యారీడ్. ఫస్ట్ నాకు నార్మల్గా అందరి చైల్డ్హుడ్ లాగే ఉండిందండి. బట్ వెన్ ఐ వాజ్ 13 నాకు ఐ వాజ్ షార్ట్, ఎక్కువ గేమ్స్ ఆడేవాడిని. కొంచెం పుటాన్ అవుతా ఉంటే ఐ ఆస్క్డ్ టు మై ఫిజికల్ డైరెక్టర్, ఎలా ఐ కెన్ ఓవర్కమ్ చేస్తానంటే హీ సెడ్ యు లెర్న్ యోగా. అప్పటి నుంచి ఎక్కడ యోగా పిక్స్ కనిపించినా దాన్ని కట్ చేసుకోవడం, దాన్ని ప్రాక్టీస్ చేయడం. సో అలా 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 తెలియకుండా నాకు తెలియదు అంటే దీంట్లో బెటర్గా వెళ్తున్నాం అనేది నాకు అవగాహన లేదు. బట్ ఐ హ్యావ్ బీన్ డూయింగ్ ఫర్ వెరీ లాంగ్ టైం. బుక్స్ ఏదైనా తీసుకొని చదివితే దాంట్లో ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఉంటే అలా నేను ప్రాక్టీస్ చేసేవాడిని. సో అది మనకు 13 years అప్పటి నుంచి అది కంటిన్యూస్గా వచ్చిందనమాట. సో అది అయిన తర్వాత ఇంక జనరల్గా మనకు బయట అంతే కదా, ఎంపీసీనా బైపీసీనా అంటే ఎంపీసీనో బైపీసీనో తీసుకుంటారు. దాని తర్వాత ఏంటంటే మంచి ర్యాంక్ వస్తే యూ విల్ గో ఫర్ బీఫార్మసీ ఆర్ ఎంబీబీఎస్, అదర్వైజ్ విల్ గో ఫర్ ఇంజనీరింగ్. నాది కూడా అంతే. బట్ నాకు ఒకసారి 22 years అట్లా వచ్చిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే ఇప్పుడు నాకు వచ్చింది 62.50%. హూ విల్ కంప్లీట్ దట్ రిమైనింగ్ 37.50? నాకు అనిపించింది ఏంటంటే ఇందులో నాకు ఫుల్ఫిల్మెంట్ లేదు. బయట నన్ను పాస్ చేసినప్పటికీ ఐఎమ్ నాట్ గుడ్ అట్ ఇట్. సో నాకు బాగా తెలిసింది ఏంటి, అప్పటికి వ్యవసాయం ఐడియా ఉంది, ఇంజనీరింగ్ ఐడియా ఉంది, యోగా ఐడియా ఉంది. యోగా అప్పుడు వ్యవసాయం చేద్దామని అనుకున్నా, దెర్ ఇస్ నో వాటర్. సో యోగా ఒక్కటే నాకు అనుకున్న దానికి నేను ఒక 100 marks ఎగ్జామ్ పెట్టుకుంటే మేబీ ఐ కెన్ ఫుల్ఫిల్ బియాండ్ 70 or 80. సో అలా మనకి చుట్టుపక్కల నేను యాక్చువల్గా గేట్కి ప్రిపేర్ అయ్యేవాడిని. గేట్ ఎగ్జామ్ మామూలుగా ఎంటెక్కి ఆఫ్టర్ బీటెక్ యూ విల్ గో ఫర్ ఎంటెక్, దానికి గేట్ ఎగ్జామ్ అని ఒకటి ఉంటుంది, ఆల్ ఇండియా వైడ్ పెడతారు. సో ఆ ప్రిపరేషన్ టైంలో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ నన్ను చూసి, నీకు యోగా అయితే సూటబుల్ అవుతుంది, నాకు తెలుసు ఇది నాకు డెఫినెట్గా దిస్ విల్ బి ద రిమైనింగ్, అంటే లాస్ట్కి వచ్చేటప్పుడు నాకు ఇదే హెల్ప్ అవుతుందని నాకు తెలుసు. సో అప్పుడు వాళ్ళు చెప్పినప్పుడు ఐ హ్యావ్ సీన్ ఇన్ ఇంటర్వ్యూ, అంటే ఈ టైమ్స్ ఆఫ్ ఇండియా న్యూస్ పేపర్లో ఒక యాడ్ చూస్తాను, ఎనీ గ్రాడ్యుయేట్ అండర్ 27 అని చెప్పేసి. భరత్ ఠాగూర్, ఇప్పుడు భూమిక ఉన్నారు కదండి, భూమిక వాళ్ళ హస్బెండ్, ఆయన ఇంటర్వ్యూ చూసిన తర్వాత స్కైప్లో ఒక ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను. సో వాళ్ళు బెంగళూరు రమ్మన్నారు, నేను హైదరాబాద్ నుంచినే వెళ్ళాను. సో దెర్ వాజ్ అ ఫ్రిక్షన్. మామూలుగా ఫాదర్స్, నేను ఇంజనీరింగ్ చేయించాను కదా, నువ్వు ఎందుకు ఇంజనీరింగ్ వైపు వెళ్ళలేదు? ఆయన అప్పటికి ఇంకా ఇంటర్నేషనల్ యోగా డే కూడా లేదు. 2013 ఐ టుక్ దిస్ యాజ్ ఎ ప్రొఫెషన్. అక్కడ మనకు తెలుసు సబ్జెక్ట్ ఉంది, హ్యావ్ బీన్ ప్రాక్టీసింగ్ ఫర్ వెరీ లాంగ్ టైం. బట్ దాన్ని ఎలా జనాలకి మెథడ్స్ ఎలా ఇవ్వాలి, ఇప్పుడు ఒక మనిషిని అర్థం చేసుకుని యోగాని వాళ్ళకు అనుగుణంగా ఎలా ఇవ్వగలిగాను అనేది టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్లో నేను నేర్చుకున్నాను. యూ హ్యావ్ సంథింగ్ బట్ యూ డోంట్ నో హౌ టు ఎక్స్ప్లోర్. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒక 6 months మనకి ట్రైనింగ్ ఇస్తారు. దెన్ వాళ్ళకి బ్రాంచెస్ ఉంటాయి, ముంబై, పూణే, హైదరాబాద్, కేరళ, కొచ్చి, బెంగళూరు. సో మన టాలెంట్స్ని బట్టి వాళ్ళు నాకు ముంబై పంపించారు. సో దట్ టైమ్ ఐ డోంట్ నో మచ్ ఇంగ్లీష్. అక్కడికి వెళ్ళిన తర్వాత నేర్చుకున్నాను, లాంగ్వేజ్ నేర్చుకున్నాను. మళ్ళీ అక్కడ అట్మాస్ఫియర్ సరిగా లేదని అక్కడి నుంచి స్ప్లిట్ అయ్యి ఓన్గా స్టార్ట్ చేశాను. సో దెర్ వర్ స్ట్రగుల్స్, దెర్ వర్ సిచ్యువేషన్స్ వేర్ ఐ సస్టైన్ మై లైఫ్ విత్ గ్రౌండ్ నట్స్. అలా ఉండింది. మళ్ళీ కొంచెం అక్కడ ఏంటంటే మనకు స్కిల్ ఉందంటే జనాలు మిమ్మల్ని బాగా ఆదరిస్తారండి. సో ఒక 10,000 అట్లా ఇన్కమ్ నుంచి ఇట్ వెంట్ టు 1,20,000, 1,40,000 అట్లా వెళ్ళింది అనమాట. ఒక 5 years లైఫ్ లీడ్ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, నువ్వెంత డబ్బు సంపాదించినా నీ ఎక్స్పీరియన్స్ అనేది చేంజ్ అవ్వదు, బయట ఉన్నటువంటి అట్మాస్ఫియర్ చేంజ్ అవుతుంది.
నీకు ఆ ఎక్స్పీరియన్స్కి సంబంధం లేదు. సో ఈ లోపల నాకు ఏదైతే అర్థమైందో దాన్ని డెవలప్ చేసుకోవాలంటే ఈ అట్మాస్ఫియర్ సరిపోదని చెప్పేసి నేను మళ్ళీ అనంతపురకు రావడం జరిగింది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా కొన్నాళ్ళు వెయిట్ చేద్దాం, ఈ సిటీ డెవలప్ అవ్వాలి అనుకున్నాను. బట్ ఒక 3 months చూశాను, నాకు ఎందుకు పెట్టాలనిపించింది. దెన్ స్టార్టెడ్. ఇనీషియల్గా అంత మార్కెట్ ఉండేది కదా అనంతపురంలో, బట్ స్లోగా వి పికప్డ్. ఇప్పుడు మీరు అన్నట్లు గూగుల్లో చెక్ చేస్తే వీ విల్ బి టాప్. సురేష్ గారు, చాలా మందికి మైండ్లో ఉన్న ఒక అపోహలు లేదా సందేహాలు అని చెప్పచ్చు. అసలు యోగా ఏంటి, ఇది ఒక మతానికే సంబంధించిందా, అసలు దీని గురించి సరైన విశ్లేషణ ఇస్తారా? ఇప్పుడు రిలీజియన్కి యోగాకి సంబంధం ఉందా లేదా అనే దానికి వస్తే, ద మీనింగ్ ఆఫ్ యోగా ఇట్ సెల్ఫ్ ఈజ్ యూనియన్. అంటే యూనియన్ అంటే ఏంటి మీనింగ్? అంతా ఒకటే, వన్నెస్. అప్పుడు నీకు ఏ రిలీజన్ అయినా యువర్ సేమ్. ఇప్పుడు ఆ వన్నెస్ అనేది అన్నప్పుడు నువ్వు క్రిస్టియన్ అయినా ముస్లిం అయినా యువర్ ఆల్ టుగెదర్ వన్. దట్ ఈజ్ యోగా. ఏదైతే విడగొడుతుందో అది యోగా కాదు, ఏదైతే కలుపుతుందో అది యోగా. ఇప్పుడు మరి ఇది రిలీజియన్ అంటారా? ఆల్ రిలీజియన్ ఈజ్ యోగా. సో వాట్ ఈజ్ యోగా అనే దానికి వచ్చినప్పుడు అయితే ఇన్ జనరల్ అండర్స్టాండింగ్, సబ్జెక్ట్ వైజ్ అనుకుంటే, జనరల్గా మనం చూసుకుంటే తెలుగులో త్రికరణ శుద్ధి అని అంటాం, మనస వాచ కర్మణ. ఇప్పుడు మీరు ఒక యాక్టివిటీ చేస్తున్నప్పుడు మీ బాడీ, మీ మైండ్, దాంతోపాటు మీ బ్రెత్ అవేర్నెస్, మీరు మీ స్పిరిట్ అన్నీ కలిపి మీరు ఏదైనా ఒక యాక్టివిటీ చేస్తున్నారనుకోండి, దట్ ఈజ్ యోగా. బట్ ఇది ఇలా చేయడానికి కొంచెం ట్రైనింగ్ అవసరం అండి. ఇట్ విల్ నాట్ హ్యాపెన్ జస్ట్ లైక్ దట్. దట్ ఇస్ వై వేర్ టీచర్స్ ఆర్ గురూస్ ఆర్ రిక్వైర్డ్. మిమ్మల్ని కొంతవరకు అంటే మీకు ఒక ట్రాక్ వచ్చి ఒక స్పీడప్ లెర్నింగ్ వచ్చేంత వరకు సంబడి ఈజ్ రిక్వైర్డ్. మీకు వేరే వాళ్ళ అవసరం ఉంటుంది. ఒక్కసారి మీరు నేర్చుకున్నారనుకోండి, యూ కెన్ గో ఆన్ యువర్ ఓన్. సో దట్స్ ఆల్ ఐ కెన్ సే. అంటే ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్కి ఒక బైక్ నడుపుతూ ఉంటారు. స్పీడ్ పెరిగే కొద్దీ మీ పల్స్ పెరుగుతూ ఉంటుంది. టాప్ స్పీడ్ ఇప్పుడు మీకు 30 ఉందనుకోండి మీ స్పీడ్, మీకు ఫంక్షనింగ్ ఎలా ఉంటుంది? పల్స్ పెరుగుతుందో తగ్గుతుందో? 130, 160 అట్లా వెళ్తే ఎందుకు పెరగాలి? దేనివల్ల పెరుగుతుంది? అక్కడ ఫిజికల్ యాక్టివిటీ ఏం లేదు, యూఆర్ జస్ట్ ఫోకసింగ్ ఆన్ బైక్. బికాస్ తెలియని ఒక భయం, తెలియని ఒక యాంగ్జైటీ, ఏమవుతుందో స్పీడ్ వెళ్తే. నాకు తెలిసి పర్సనల్గా నాకు ఈ టెక్నిక్స్ తెలియడం వల్ల ఐ కెన్ కీప్ మై పల్స్ 30లో ఉన్నప్పుడు సేమ్ పల్స్ ఉంటుంది, 130, 140 వెళ్ళినా కూడా సేమ్ పల్స్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఒక పెయింటింగ్ వేసే వ్యక్తి బెటర్గా పెయింటింగ్ చేయగలుగుతున్నాడంటే హీ నోస్ సమ్ టెక్నిక్స్ బెటర్ దాన్ కామన్ పీపుల్. అదేవిధంగా మీకు మీ పల్స్ని ఎలా ఆధీనంలో పెట్టుకోవాలో తెలిస్తే, మీ బ్రెత్ని ఎలా ఆధీనంలో పెట్టుకోవాలో తెలిస్తే యూ కెన్ కీప్ దట్ పల్స్ సేమ్ అట్ ఆల్ లెవెల్స్. ఇప్పుడు కరోనా వచ్చింది, భయం, నీ పల్స్ని నువ్వు నార్మల్గా పెట్టుకుంటే భయం ఎందుకు వస్తుంది? యూ విల్ థింక్ బెటర్. సిచ్యువేషన్స్ ఎంత బ్యాడ్గా ఉన్నా, ఎంత వరస్ట్గా ఉన్నా యూ కెన్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. సో దట్స్ వే స్థిరం సుఖమాసనం, విచ్ మీన్స్ ఎస్టాబ్లిష్ యువర్ సెల్ఫ్ ఇన్ యోగా బిఫోర్ యూ గెట్ ఇన్ యాక్షన్. ఒక పని చేయకముందు ఫస్ట్ నువ్వు స్థిరపరచుకో, దెన్ గో ఫర్ యాక్షన్. కృష్ణుడు భగవద్గీతలో అర్జునుడు ఎమోషనల్స్గా లో అయినప్పుడు అతను ఎంకరేజ్ చేయడానికి హీ డెలివర్డ్ ఫ్యూ థింగ్స్. దట్స్ ఆల్ భగవద్గీత. ఇప్పుడు దాన్ని ముస్లింకైనా సేమ్ సిచ్యువేషన్సే, క్రిస్టియన్కైనా సేమ్ సిచ్యువేషన్సే, అందరికీ స్ట్రెస్ ఉంది. ఇప్పుడు బాడీ, మైండ్, బ్రెత్ ఇవన్నీ కామన్ కదా, దీనికి రిలీజన్ అంటే ఏముండదు కదా. దాని గురించి నేర్చుకోవడానికి రిలీజన్ ఎందుకు? దట్స్ వాట్ ఐ కెన్ సే. యా, బేసికల్గా ఒక కొత్త వ్యక్తి మాకు వచ్చినప్పుడు వాళ్ళ మైండ్లో యోగా అంటే ఒక ఫిజికల్ యాక్టివిటీ అనో, లేకపోతే స్ట్రెస్ రిలీఫ్ అనో, ఇంకొకటి అని ఉంటాయండి. ఇప్పుడు సిచ్యువేషన్ వచ్చిందని ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే మీరు ఎప్పుడు దానిలో మాస్టర్ చేయాలి? ఇప్పుడు బయట కోవిడ్ సిచ్యువేషన్స్ ఉన్నాయి, భయపెడుతున్నారు. భయపెడితే ఎందుకు భయపడాలి? ఇప్పుడు ఒక సోల్జర్ని భయపెడితే ఆయన భయపడతాడా? యుద్ధం చేస్తాడా? యుద్ధం చేస్తాడు. అదేవిధంగా ఇప్పుడు ఈ 3 పాయింట్స్ నేను చెప్తాను జనరల్గా వచ్చిన స్టూడెంట్స్కి ఒక ఇంట్రడక్షన్ టాపిక్ లాగా. నేను కూడా మీరు ఒక న్యూ స్టూడెంట్ అనుకుందాం. లెట్సే ఇప్పుడు నేను ఇంతకుముందు మిమ్మల్ని క్వశ్చన్స్ వేసిన విధంగా ఫస్ట్ క్వశ్చన్
మీరు సొంతంగా ఏదైనా ట్రై చేశారా అని అంటే మీరేం చెప్తారు? నో, యూ హ్యావెంట్ ట్రైడ్ ఎనీథింగ్. అంటే మోస్ట్లీ మనం క్రియేటివ్ వైపు అంటే ఇన్వెన్షన్స్ వైపు కాకుండా ఒక వే క్రియేట్ చేయకోకుండా ఆ వేలో నడుస్తున్నామండి. సో కొత్త విధానం, ఒక కొత్తది అనేది ఎలా బయటకు వస్తుంది? యూ హ్యావ్ టు థింక్ యూనిక్లీ, సొంతంగా ఆలోచించాలి, ఇండిపెండెంట్ డెసిషన్స్ తీసుకోవాలి. సో ఆ విధంగా నేను ఆలోచించినప్పుడు నాకు ఈ 3 పాయింట్స్ బయటకు వచ్చాయి. ద ఫస్ట్ పాయింట్ ఈజ్, మీ లైఫ్లో మీ గురించి ఆలోచిస్తూ, మీ గురించి టైం స్పెండ్ చేస్తూ ఎవరైనా 24 hours ఉండగలిగిన వాళ్ళు ఉన్నారా? మేబీ పేరెంట్స్. సో పేరెంట్స్, కొంతమంది పేరెంట్స్ అంటారు, వైఫ్, పార్ట్నర్, పిల్లలు, ఏ వ్యక్తి అయినా కనీసం ఒక 6 to 8 hours నిద్రపోవాలండి. అంటే ఆ నిద్రపోయినప్పుడు వాళ్ళు బ్రతుకున్నారో లేదో అని ఒక అవేర్నెస్ కూడా వాళ్ళకి లేదంటే దే ఆర్ నాట్ దేర్ విత్ దెమ్సెల్ఫ్. అప్పుడు వాళ్ళతో లేనప్పుడు మీతో ఎలా ఉండగలుగుతారు? సో నాట్ ట్రూ. ఏ హ్యూమన్ బీయింగ్ కూడా ఇంకో హ్యూమన్ బీయింగ్తో 24/7 ఉండలేరు. ఒకవేళ మీరు అలా ఉండగలిగితే, అలా ఉండగలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు వాళ్ళ గురించి ఏం చేయగలరు? ఏదైనా చేయొచ్చు. ఇట్స్ అ బ్లెస్డ్. ఒకవేళ అలా ఎవరైనా ఉండి మీరు గుర్తించకపోతే ఫాల్ట్. సో నేను మీకు అలా ఉన్న వ్యక్తులు నేను ఇంట్రడ్యూస్ చేస్తానండి. వాట్ ఈస్ యువర్ ఏజ్? 31. సో ఫ్రమ్ లాస్ట్ 31 years యువర్ బ్రెత్ ఈస్ దేర్ విత్ యూ. ప్రతి మూమెంట్, అనుక్షణం మీరు బ్రతికుండడానికి, మీరు లైఫ్ని ఎక్స్పీరియన్స్ అవ్వడానికి, భయపడడానికైనా, ధైర్యంగా ఎదుర్కోవడానికైనా యువర్ బ్రెత్ ఈస్ దేర్ విత్ యూ. బికాస్ ఆఫ్ దట్ యువర్ అలైవ్. మీరు బ్రతికున్నారంటే యువర్ బ్రీదింగ్. ద మూమెంట్ యు డై, బ్రెత్ విల్ గో అవే, యువర్ బాడీ విల్ గో అవే. ఇప్పుడు మనకి ఆ బ్రెత్ పోయిందంటే మన డెడ్ బాడీ అంటారండి, ఆ పేరుతో పిలవరు. సో దర్ ఈస్ లాట్ ఆఫ్ కనెక్టివిటీ విత్ ద బ్రీదింగ్ ప్యాటర్న్, థింకింగ్, భయమైన, మీ ఆలోచన విధానమైన ప్రతి వాటికి బ్రీదింగ్ అనేది కనెక్షన్ ఉంటుంది. సో ఇప్పుడు ఆ బ్రీదింగ్తో అది మీ దగ్గర 24/7 ఉంది. మీరు ఎంత పర్సెంటేజ్ ఆఫ్ టైం ఆ బ్రీదింగ్తో ఉన్నారు? 24/7. ఓకే, ఇప్పుడు మీరు ఉన్నారు. లెట్స్ సే ఇన్ యువర్ హ్యాండ్స్ దట్ బుక్ ఈజ్ దేర్. లెట్స్ సే ఈ బటన్స్ ఉన్నాయండి. ఇప్పుడు మీరు వేసుకున్న చొక్కాకి బటన్స్ ఉన్నాయి. ఆ బటన్స్ గురించి మీరు ఆలోచించారా ఈ టైంలో? నో. కంటిన్యూస్గా ఆ బటన్ గురించి మీరు ఆలోచించగలగాలండి. అలా మీ బ్రెత్తో ఉన్నారా? నో. అంటే యువర్ నాట్ దేర్ విత్ ద బ్రెత్. అది మీతో పాటు ఉంది, బట్ మీరు దాంతో పాటు లేరు. ఎప్పుడు కూడా పాసిబిలిటీ ఉంటుందండి ఆ బ్రెత్ ఇంబ్యాలెన్స్ అవ్వడానికి. పోనీ మీ గురించి మీరు బ్రీత్ చేస్తున్నారా, లేకపోతే అదంతకదే జరుగుతుందా, లేకపోతే ఎవరైనా బ్రీత్ చేస్తున్నారా? హూ ఈస్ డూయింగ్ దట్? లంగ్స్. ఇప్పుడు లంగ్స్ని మనం, చనిపోయిన వ్యక్తిని లంగ్స్ బయటికి తీద్దామండి, అవంతగా ఫంక్షన్ చేస్తాయా? సో అంటే లంగ్స్ కెనాట్ బి రైట్ ఆన్సర్. సో అదొక ప్రాసెస్ జరుగుతుంది. ఆ ప్రాసెస్ అసలు ఉందో లేదో అనేది కూడా మనకు తెలియదు. దట్స్ వై వీఆర్ అఫ్రైడ్ ఆఫ్ థింగ్స్. ఒక్కసారి మీకు ఆ ప్రాసెస్ కంట్రోల్ చేయడం కనుక వస్తే మీకు ఫియర్ అంటూ ఉండదు. ఒకవేళ ఎక్కువ భయపడ్డారు, యూ కెన్ ఈజీలీ మేనేజ్. స్ట్రెస్ ఉన్నా ఎక్కువ స్ట్రెస్ ఉండదు, యూ కెన్ ఈజీలీ మేనేజ్. సో ఈ 24/7 చాలామంది మిస్ అవుతున్నారండి. ఏ స్కూల్స్లో కానీ, ఏ యూనివర్సిటీస్లో కానీ బ్రీదింగ్ గురించి చెప్పట్లేదు. అంటే మీరు ఈ విధంగా బ్రీత్ తీసుకోండి, దెర్ ఇస్ ఎ కనెక్టివిటీ టు ద బ్రీదింగ్. మీ పల్స్కి, మీ బ్రీదింగ్ ప్యాటర్న్కి, మీ ఆలోచన విధానానికి ఈ కనెక్టివిటీ ఉంది. ఇప్పుడు ఆ 24 hours జరుగుతున్న ప్రాసెస్లో మీరు దాన్ని గుర్తించకపోతే అది ఖచ్చితంగా మన ఫాల్టే. సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు రియలైజ్ దట్. సో ఎందుకు ఉండాలి? ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగాను అనుకోండి, వాట్ ఈస్ ద రైట్ వే ఆఫ్ బ్రీదింగ్ ఆర్ రాంగ్ వే ఆఫ్ బ్రీదింగ్ అంటే మీరు చెప్పగలుగుతారా? ఇప్పుడు దాంతో పాటే లేరు. అలాంటప్పుడు వాట్ ఈస్ ద రైట్ అండ్ వాట్ ఈస్ ద రాంగ్? ఇప్పుడు కోవిడ్ సిచ్యువేషన్స్ వచ్చాయి. ఒక ఆక్సిజన్కి ఇబ్బంది పడుతున్న వ్యక్తికి అతను రైట్ వే ఆఫ్ బ్రీదింగ్ తెలుసుకుంటే మేబీ హీ కెన్ సర్వైవ్ హిజ్ లైఫ్ వితౌట్ ఆక్సిజన్. ఒకవేళ తెలియదు అనుకోండి, ఇంకా భయం ఎక్కువ అవుతుంది. ఓకే, దట్స్ ద రీజన్. అంటే మీకు భయం వేసినప్పుడు మీ పల్స్ పెరుగుతుంది. ఇప్పుడు చిన్నపిల్లలు వెక్కి ఏడ్చినప్పుడు అంటూ ఉంటారు. సో ఆ టైంలో అంటే ఆ పల్స్, బ్రెత్ అన్నీ చేంజ్ అవుతాయండి. ఇప్పుడు మీరు బైక్ రైడ్ చేస్తుంటారు. లెట్స్ సే మీరు 30 వెళ్తున్నప్పుడు ఒక పల్స్ ఉంటుంది, 130 వెళ్ళినప్పుడు పెరుగుతుందో తగ్గుతుందో? ఒకవేళ నార్మల్గా ఉంటే మీకు ఎలా ఉంటుంది ఆ ఎక్స్పీరియన్స్? 130 వెళ్తున్నారండి, 160, 130 వెళ్తున్నారు, బట్ యువర్ పల్స్ ఇస్ సో నార్మల్, మీకు అసలు భయం లేదు, ఇంకా లైఫ్ ఎక్స్పీరియన్స్ అవుతారు, యూ విల్ డూ బెటర్. అంటే ఈ టెక్నిక్స్ తెలిస్తే మీ లైఫ్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా లీడ్ అవుతుంది, దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఓకే, సో
ఆ బ్రీదింగ్ అనేది ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్కి టెక్నిక్స్ నేను వెంటనే చెప్తే అర్థం కాకపోవచ్చు. మేబీ ద పర్సన్ హూ ఈజ్ ఇంట్రెస్టెడ్ నీడ్ టు కమ్ టు ద క్లాస్, అంతే. సో ఉండాలి, బ్రెత్తో ఉండాలి. ప్రతి మూమెంటు మనకి పాసిబిలిటీ అనమాట. నువ్వు ధైర్యంగా ఉండొచ్చు, భయపడవచ్చు, ఇంబ్యాలెన్స్ కాకుండా బ్రీత్ చేయగలగాలి. దట్స్ ద రీజన్. సో ఆ 24/7 ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. వీ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ ద బ్రెత్ ఎవ్రీ మూమెంట్. ఇప్పుడు అది డిస్టర్బ్ కాకుండా ఎంత ఫుడ్ తీసుకోవాలి, రాంగ్ ఫుడ్ తీసుకుంటే అది డిస్టర్బ్ అవుతుంది. మీకు రైట్ ఫుడ్డా రాంగ్ ఫుడ్డా ఎలా చూస్ చేసుకుంటారంటే దట్ బ్రెత్ విల్ టెల్ యూ. రాంగ్ సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు ఆ బ్రెత్ ఇంబ్యాలెన్స్ అవుతుంది, పల్స్ విల్ గో హై. ఎవరికైనా కూడా అండి యోగా గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉండకపోవచ్చు అండి, అంటే అంటిల్ అండెస్ ఇట్స్ హెల్ప్ఫుల్ ఫర్ దెమ్. సో అలాంటప్పుడు నేను చేస్తే నాకేంటి అని ఆలోచిస్తాను. ఇప్పుడు జనరల్గా నేను ఒక న్యూ స్టూడెంట్స్కి వచ్చినప్పుడు 3 పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంట్లో ఫస్ట్ పాయింట్ వచ్చేసి అడుగుతానండి, 24 hours మీకు దగ్గర ఎవరైనా ఉంటారా అని. సో వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే పేరెంట్స్ అని ఇంకోటి అని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నో హ్యూమన్ బీయింగ్ కెన్ బీ దేర్ విత్ అనదర్ హ్యూమన్ బీయింగ్ బికాస్ దే విల్ ఆల్సో స్లీప్. 8 hours పడుకుంటారు. సో అలా పడుకున్నప్పుడు వీ కెనాట్ బీ విత్ ఇట్. నేను వాళ్ళని అడుగుతానండి, ఎవరైనా ఉండగలిగితే మీకు ఎలా ఉంటుందంటే చాలా భరోసాగా ఉంటుంది, ధైర్యంగా ఉంటుంది అని అంటారు. సో నేను చెప్పేది ఏంటంటే ఒకవేళ అలా ఉండి ఎవరైనా గుర్తించకపోతే అది ఎవరి ఫాల్ట్ అవుతుందంటే మన ఫాల్ట్. సో ఇప్పుడు మీరు 31 years అన్నారు. 31 years నుంచి మీ బ్రెత్ మీతో పాటే ఉందండి. బట్ మీరు దాంతోపాటు ఉన్నారా అని అంటే యూ మే సే నో, బికాస్ మన అవేర్నెస్ దాంతోపాటు ఉండదు. సో ఆ బ్రీదింగ్ అనేది రైట్ వేలో జరుగుతుందో రాంగ్ వేలో జరుగుతుందో అంటే మనకు తెలియదు. ఆ బ్రీదింగ్ రైట్ వేలో జరిగితే మీరు ఎక్స్పీరియన్స్ అయ్యే లైఫ్ ఒకలా ఉంటుంది, రాంగ్ వేలో జరిగితే ఇంకొకలా ఉంటుంది. దట్ మీన్స్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ షుడ్ నో హౌ టు బ్రీత్. ఎవ్రీ మూమెంట్ ఇట్స్ ఎ పాసిబిలిటీ. సో మనకు తెలియనప్పుడు భయం ఎక్కువ అవుతుంది. ఇప్పుడు మీరు బైక్ నడిపినప్పుడు 30 స్పీడ్లో ఒకలాగా ఉంటుంది, 130లో ఒకలా ఉంటుంది. ఎందుకు 130లో ఉంటే భయం ఇవ్వాలి, ఎందుకు 130లో ఉంటే హార్ట్ పల్స్ పెరగాలి? I can keep my pulse when I'm at 130, it will be same, 30 it will be same. ఎందుకు అంటే నాకు ఈ టెక్నిక్స్ తెలుసు కాబట్టి. సో ఏ కామన్ బీయింగ్ అయినా ఈ టెక్నిక్స్ తెలుసుకుంటే దే కెన్ ఆల్సో డూ వెల్. వాళ్ళ పనులు వాళ్ళు సమర్థవంతంగా నిర్వర్తించవచ్చు. దిస్ ద ఫస్ట్ పాయింట్. ఎవ్రీబడి షుడ్ నో హౌ టు బ్రీత్. వాళ్ళకు సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు వాళ్ళ బ్రీదింగ్ ప్యాటర్న్ వెళ్ళేది తెలియకపోతే, ఒక హార్ట్ అటాక్ వ్యక్తి ఉంటాడు, అతనికి బ్రీదింగ్ ప్యాటర్న్ సరిగ్గా తెలియకపోతే అవుట్ ఆఫ్ రాంగ్ వే ఆఫ్ బ్రీదింగ్ హీ విల్ డై. ఇప్పుడు బయట జరుగుతున్నది అదే, భయం పెరుగుతుంది, దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి, లర్నింగ్ ప్రాసెస్ లేదు. సడన్గా ఇప్పుడు చేయాలి అని అంటే పాసిబుల్ కదండి, కొంచెం ట్రైనింగ్ తీసుకోవాలి. దెన్ ద సెకండ్ పాయింట్ ఈజ్, ఇప్పుడు బయట బైక్స్ ఉన్నాయి, వాటికి బెటర్ ఫంక్షనింగ్ ఉండాలంటే సర్వీసింగ్ చేస్తారండి. ఇప్పుడు సర్వీసింగ్ చేయడం, గాలి చెక్ చేసుకోవడం కానీ, ఆయిల్ చేంజ్ చేసుకుని ఎవ్రీథింగ్ విల్ చెక్ ఇట్. అదేవిధంగా 60,000 to 90,000 ఉన్న బైకే మీరు అంత చేస్తే, పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ఉన్న మీ బాడీకి, మైండ్కి మీరు ఏం సర్వీసింగ్ చేస్తారు ఇంతవరకు? హ్యావ్ యు డన్ ఎనీ సర్వీసింగ్? అలాంటప్పుడు ఏ సిచ్యువేషన్ వచ్చినా ఆ వెహికల్ అనేది డిస్టర్బ్ కాకుండా ముందుకు వెళ్ళాలంటే సర్వీసింగ్ ఈజ్ రిక్వైర్డ్. మీ బాడీ, మైండ్ ప్రతిదీ మీ ఆధీనంలో ఉండాలి. సర్వీసింగ్ చేసినప్పుడు ప్రాబ్లమ్స్ రావండి. నేను మేబీ 10 years అయిందేమో డాక్టర్స్ కలిసి. ఐ డోంట్ నో వెన్ ఐ మెట్ డాక్టర్స్. సో ఇప్పుడు మీరైనా సర్వీసింగ్కి ఒక 100 times వెళ్ళారనుకోండి, 101st టైంకి మీరంతకు మీరు చేసుకోగలుగుతారండి. ఇది కూడా అంతే. సర్టన్ పీరియడ్ ఆఫ్ టైం యూ షుడ్ నో ఎలా సర్వీసింగ్ చేయాలి. యోగా ఈజ్ ద టెక్నిక్. కొంతమంది మేము జాగింగ్ చేస్తున్నాం, మేము జిమ్ చేస్తున్నాం, మేము వాకింగ్ చేస్తున్నాం. వాకింగ్ చేస్తే మీరు వెహికల్ని ఇట్లా తోసుకుంటూ వెళ్తున్నట్టు, జాగింగ్ చేస్తే ఫాస్ట్గా తోసుకుంటూ వెళ్తున్నట్టు. యు ఆర్ జస్ట్ యూజింగ్ యువర్ వెహికల్. మీరు వెహికల్ని వాడుకుంటున్నారు కానీ వెహికల్కి సర్వీసింగ్ చేయట్లేదు. సర్వీసింగ్ చేయకుండా వెహికల్ని వాడుకుంటే దట్ విల్ గో టు షెడ్. వై పీపుల్ ఆర్ గోయింగ్ టు హాస్పిటల్స్ ఇన్ ఏ బిగ్ నెంబర్ మీన్స్ దిస్ ఇస్ ద రీజన్. సర్వీసింగ్ చేయట్లేదు. సర్వీసింగ్ చేస్తే బండికి ప్రాబ్లం రాదు. యూ కెన్ యూజ్ యువర్ వెహికల్ యాజ్ లాంగ్ యాజ్ యూ కెన్. ఎందుకు మన ఇంతకుముందు పూర్వీకుల పర్సంటేజ్ అంటే లైఫ్ స్పాన్ ఎక్కువ కాలం ఉన్నింది అంటే దిస్ ఇస్ ద రీజన్. వాళ్ళు పనులు చేయడము, లేకపోతే ఇంకోటి చేయడము, ఏదో విధంగా ఒక కొట్టే వ్యక్తికి తెలిసి ఎలా బ్రీత్ చేయాలి అలా అంటారండి. సో చాకలాయన. సో దెర్ ఈస్ ఎ కనెక్టివిటీ విత్ ద బ్రెత్ అండ్ ద ప్రొఫెషన్. బట్ ఇప్పుడు అది లేదు. సో దట్స్ వై యూ నీడ్ టు నో వాట్ ఈస్ ద సర్వీసింగ్, హౌ టు బ్రీత్. దెన్ ద థర్డ్ పాయింట్, ఇప్పుడు నేను మీకు ఒక పెన్సిల్ ఇచ్చాను అనుకోండి, ఒక కొత్త పెన్సిల్, దాన్ని మీరు ఎలా వాడతారు స్టార్ట్ చేయడం? మీరు ఇంతవరకు మీ బాడీ మైండ్ ఎప్పుడైనా షార్ప్ చేస్తారా దాన్ని వాడుకోబోయే ముందు? అలాంటప్పుడు మీరు అనుకున్న రిజల్ట్ రాదండి. యాక్సిడెంటల్గా మీకు రిజల్ట్ రావాల్సిందే తప్ప మీరు అనుకున్న విధంగా రిజల్ట్ రాదు. ఇఫ్ యూ వాంట్ టు గెట్ ప్రాపర్ రిజల్ట్ యూ నీడ్ టు షార్పన్ ద బాడీ అండ్ మైండ్. 10 hours యాక్టివిటీని 1 hourలో చేయొచ్చు.
1 అవర్ యాక్టివిటీ 10 అవర్స్లో చేయొచ్చు. ఏది కావాలి? మీరు బిజినెస్ మ్యాన్ అయినా, సోల్జర్ అయినా, పొలిటీషియన్ అయినా, ఫార్మర్ అయినా, ఎవరైనా ఈ టెక్నిక్స్ తెలిస్తే వాళ్ళ పనుల్ని చాలా ఈజీగా చేయగలుగుతారు. దిస్ ఈజ్ వాట్ ఐ కెన్ సే. దిస్ 3 సింపుల్ పాయింట్స్. ఒక్కొక్కరి స్టేట్ ఆఫ్ మైండ్ ఒక్కొక్కలా ఉంటుందండి. అదేవిధంగా బాడీ నేచర్ అనేది కూడా ఒక్కొక్కలా ఉంటుందన్నమాట. దాన్నే మనం వాత, పిత్త, కఫం అని చెప్పేసి 3 విధాలుగా డివైడ్ చేస్తాం. ఇప్పుడు వాతం అంటే ఒక హీట్ బాడీ అని చెప్పొచ్చు. కొంతమందికి ఎప్పుడు బాడీ హీట్గా ఉంటుంది. సో అది ఒక నేచర్, దట్స్ కాల్డ్ వాతం. పిత్తం అని అంటే రాంగ్ ఫుడ్ ఆఫ్ రిజల్ట్ అనమాట. రాంగ్ ఫుడ్ తీసుకొని దాని నుంచి వచ్చే గ్యాస్నే మనం పిత్తం అని చెప్పొచ్చు. కఫం అంటే ఇప్పుడు సానిటసైటిస్ కానీ, లేకపోతే నాస్ట్రిల్స్ బ్లాక్ అవడం కానీ, ఇలాంటి నేచర్. అంటే మీరు మీ నేచర్ని బట్టి దానికి తగ్గట్టు ఫుడ్ తీసుకోవాలి. ఇప్పుడు మీరు ఎండాకాలంలో ఉన్నప్పుడు హాట్ వాటర్ తాగారనుకోండి, ఇంకా ఎక్కువ హీట్ అవుతుంది. ఒకవేళ రూమ్ టెంపరేచర్ అంటే ఇప్పుడు మన కుండలో దొరికే వాటర్ తీసుకున్నారనుకోండి, డెఫినెట్లీ యూ విల్ నాట్ హ్యావ్ టూ మచ్ హై టెంపరేచర్. సో మీరు తీసుకునే ఫుడ్ మీ నేచర్కి తగ్గట్టుగా ఉండాలి. సో ఫస్ట్ మీకు తెలియాలి మీది ఏ నేచర్ అనేది. సో ఐఎమ్ నాట్ వెరీ గుడ్ అట్ ఇట్. మనకు తెలుస్తుంది, పెద్ద కష్టమేం కాదండి. ఈజీగా మనకు రాంగ్ ఫుడ్ ఇస్తే బాడీ విల్ షో ద రిజల్ట్. సో దట్స్ ఆల్ ఐ కెన్ సే. ఓకే. సో ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నట్టు అష్టాంగ యోగా అని ఉంటుందండి. సో పతాంజలి అనే ఒక ఆయన, హీస్ నాట్ ఇన్వెంటర్ ఆఫ్ యోగా. ఆయన నేర్చుకున్నటువంటి యోగాని ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు మనకి కనెటిక్ ఎనర్జీ అని, పైథాగరస్ థియరమ్ అని, ఎనర్జీ ఫార్ములా అని ఇలా ఉంటాయి. అలాగా యోగాలో పతాంజలి అనే ఒక ఆయన కొన్ని ఫార్ములాస్ని ఇచ్చాడు. ఆ ఫార్ములాస్లో ఈ అష్టాంగ యోగం అనేది ఉంటుందన్నమాట. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. ఇవి అష్టాంగ యోగ. 8 స్టెప్స్, 8 ఫోల్డ్ పాత్ యోగా అని అంటారు. దాంట్లో ప్రాణాయామం అనేది ఒక పార్ట్ అండి. యోగాలో ప్రాణాయామం ఒకటి. ప్రాణాయామం వేరు కాదు, యోగాలో వన్ ఆఫ్ ది పార్ట్ ప్రాణాయామం. చాలామందికి అది తెలీదు. ఓకేనండి. ఇంకొక ప్రశ్న ఏంటంటే, చాలామంది జిమ్స్కి వెళ్తూ ఉంటారు. సో జిమ్ని, యోగాని ఎలా కంప్లీట్ చేయగలం? ఫైన్. ఒకటండి, జిమ్ని రాంగ్ అని నేను చెప్పను, పోనీ యోగా రైట్ అని నేను చెప్పను. లేకపోతే ఇట్స్ పీపుల్ పర్సెప్షన్ అండి. మీకు చాయిస్ ఉంది, మీరు ఏది కావాలంటే అది చూస్ చేసుకోవచ్చు. బట్ నేనేం చెప్తానంటే, నేను కూడా జిమ్ చేసిన వాడినే. నాకు అనిపించింది ఏంటంటే, మీరు ఒకటి చేస్తున్నారంటే మీకు అది చాలా లైఫ్ లాంగ్ ఉపయోగపడాలి. ఫిజికల్గా, మెంటల్గా, ఎమోషనల్గా, మీకు స్పిరిట్ అండి. అంటే ఇన్స్పిరేషన్. ఎప్పుడు మీ డిప్రెస్ కాకుండా చాలా ఎనర్జెటిక్గా ఉండాలి. అంటే ఇప్పుడు నేను జిమ్కి వెళ్తే యూ విల్ ఓన్లీ ఫోకస్ ఆన్ మజిల్ విత్ ఫ్లెక్సిబిలిటీ బాగుంటుంది. ఇప్పుడు మీరు పెంచుకుంటున్న మజిల్ మీకు మీ శక్తి సామర్థ్యాలను ఎక్స్ప్లోర్ చేయడానికి అడ్డంకులు అవ్వచ్చు. ఇప్పుడు వాళ్ళు బాడీ బిల్డింగ్కి వెళ్తున్నారంటే ఇట్స్ దేర్ ప్రొఫెషన్. సో నేనేం సజెస్ట్ చేస్తానంటే, ఉన్నంతకాలం మనకు మజిల్ ఉండదండి బాడీ మీద. సర్టన్ ఏజ్ అంటే ఒక 30-35 తర్వాత బాడీ కెనాట్ సస్టైన్ మోర్ మజిల్, తగ్గుతూ వస్తుంది. మీరు 20s, 30s ఉన్నంత ఇదిగా వయసు పెరుగుతున్న కొద్దీ మీకు మజిల్ అంత ఉండకపోవచ్చు. నేనేమంటున్నానంటే, మనకు ఓవరాల్ డెవలప్మెంట్ దీంట్లోనే మజిల్ గెయిన్ కూడా ఉంటుంది యోగాలోనే. డిపెండ్స్ ఆన్ ద టీచర్ ఎంత పవర్ఫుల్గా మీకు చెప్పగలిగితే అంత తొందరగా రిజల్ట్ ఉంటుందండి. చాలామంది ఏమనుకుంటారంటే యోగా స్లో అనుకుంటారు. నో, నేను పొద్దున ఒక టెక్నిక్ ఇస్తే సాయంత్రం కూడా రిజల్ట్ ఇవ్వగలను. బట్ ఆ చేయగలిగే కెపాసిటీ వాళ్ళకు ఉండాలండి. ఆ చేపించే వాళ్ళని బట్టి మీ పర్సెప్షన్ మారిపోతుంది. సో యూ కెన్ చూజ్ వాట్ ఎవర్ యూ వాంట్. బట్ నాకు తెలిసి యోగా విల్ కవర్ మెనీ అదర్ డైమెన్షన్స్. ఇప్పుడు మీరు ఫిజికల్గా ఫిట్ ఉంటారు, మెంటల్గా ఫోకస్గా ఉంటారు, బ్యాలెన్స్గా ఉంటారు, ఎమోషనల్గా స్టేబుల్గా ఉంటారు. సో ఇప్పుడు మీరు డిసైడ్ చేసేయండి మీకు ఏం చేస్తే ఓవరాల్గా వస్తుంది. ఇప్పుడు 1 అవర్ టైం అంటే, ఇప్పుడు అంబానీ ఉన్నారు, 1 అవర్ టైం ఈజ్ వెరీ ప్రీషియస్ ఫర్ హిమ్. సో మీరు ఆ 1 అవర్ టైంని ఓన్లీ ఫిజికల్గా చేస్తారా, లేకపోతే ఓవరాల్గా చేస్తారా? హౌ యూ యూజ్. సో జిమ్కి వెళ్ళడం అంటే ఓన్లీ వన్ యాంగిల్లో మనం ఓన్లీ ఫిజికల్ యోగా చేయడం వలన అన్ని ఫాసెట్స్లోనూ ఎనర్జీ డైమెన్షన్ అనేది చాలా హెవీగా ఉంటుందండి ఇక్కడ.
బట్ పీపుల్ ఓన్లీ థింక్ ఆన్ ఫిజికల్ లెవెల్, అంటే యోగా అనేది ఒక ఎక్సర్సైజ్ అని అనుకుంటారు. నో, అది వాళ్ళ పర్సెప్షన్. సురేష్ గారు అడిగిన ప్రతి ప్రశ్నకు కూడా చాలా ఓపికగా, చాలా విపులంగా మీరు సమాధానం ఇచ్చిన మా ప్రేక్షకుల కోసం చాలా థ్యాంక్స్ అండి. అండ్ చివరిగా మీ మెసేజ్ ఏంటి ప్రేక్షకుల కోసం? ఫైన్. సో స్వీట్ అండ్ షార్ట్ మెసేజ్. హ్యూమన్ బీయింగ్, ఒక మనిషి అనేవాడు జంతువులా ప్రవర్తించగలడు, మనిషిలా ప్రవర్తించగలడు, దేవుళ్ళలా ప్రవర్తించగలడు. సో మీరు యోగా చేస్తూ వెళ్తే ద యానిమల్ క్వాలిటీస్ విల్ కన్వర్ట్ ఇంటూ హ్యూమన్ క్వాలిటీస్, క్వాలిటీస్ విల్ కన్వర్ట్ ఇంటూ డివైన్ క్వాలిటీస్. ఇప్పుడు పుట్టపర్తి సాయిబాబా, స్వామి వివేకానంద, రమణ మహర్షి, దీస్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్. అలా కూడా ఉండొచ్చు, ఒక మంచి మనిషిగా కూడా ఉండొచ్చు. క్రైమ్ కమిట్ చేసి యూ క్యాన్ బికమ్ లైక్ ఎ యానిమల్. ఇప్పుడు క్రైమ్ చేస్తున్న వాళ్ళందరూ కూడా వాళ్ళు కనుక రెగ్యులర్గా యోగా చేయగలిగితే డెఫినెట్లీ ఐ కెన్ అష్యూర్ దట్ క్రైమ్ రేట్ విల్ కమ్ డౌన్. సో దట్స్ ఆల్ ఐ కెన్ సే. ఎవ్రీబడి షుడ్ డూ యోగా. దే షుడ్ know how to breathe. They should know the right way of breathing. Yeah, if you are doing that much, that's fine. So there is a lot of connectivity to the breath and the mind. So మీకు ఆ బ్రీదింగ్ టెక్నిక్స్ కనుక తెలిస్తే you can do whatever you want, you can achieve big heights. That's all I can say. Thank you. Subscribe i3 channel, like, share and comment.